హలో గాయస్, ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? ఒక ఆస్ట్రాయిడ్ ఎలా అన్ని డైనోసార్స్ని ప్రపంచం నిండా నాశనం చేసింది అని. సో ఆ స్టోరీ తెలియాలి అని అంటే 6.5 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై భారీ డైనోసార్స్ రాజ్యం సాగింది. కానీ ఒక్కరోజు ఆకాశం నుంచి వచ్చిన ఒక భారీ ఆస్ట్రాయిడ్ మొత్తం ప్రపంచాన్ని మార్చేసింది. ఈరోజు ఆ ఆస్ట్రాయిడ్ ఎలా డైనోసార్స్ని పూర్తిగా అంతరించడానికి కారణమైందో ఒక స్టోరీగా చెప్పుకుందాము. సో ముందుగా మీరు కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వారైతే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి అలానే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో అలా బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం ద్వారా మేము తీసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మొబైల్కి వస్తుంది. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాము. అసలు ఆస్ట్రాయిడ్ భూమి వైపు రావడం ఎలా ప్రారంభమైంది? మార్స్ మరియు జూపిటర్ మధ్య ఉన్న ఆస్ట్రాయిడ్ బెల్ట్లో పెద్ద శిలలు ఉంటాయి. అక్కడ భారీ రాయి దారి తప్పి ఆకర్షణ శక్తుల వల్ల భూమి వైపు దూసుకువచ్చింది. దాని వేగం గంటకు 65,000 కిలోమీటర్ల పైగా దూసుకుని వస్తుంది. అంటే ఒక బుల్లెట్ కంటే లక్షల రెట్ల వేగంగా భూమి వైపు దూసుకుని వస్తుంది. సో ఆ ఢీకొన్న ప్రదేశం ఎక్కడ ఢీకొందో తెలుసా? ఈ ఆస్ట్రాయిడ్ ఇప్పటికీ మెక్సికోలోని యుకాటన్ ప్రాంతంలో భూమిని ఢీకొట్టింది. ఇంపాక్ట్ ప్రదేశం పేరు చిక్స్ఫ్లప్ క్రియేటర్. ఎంత పెద్దది ఆ ఆస్ట్రాయిడ్ అంటే 11 నుంచి 12 కిలోమీటర్ల వెడల్పు. అంటే ఒక మౌంట్ ఎవరెస్ట్ లాంటి రాయ, కానీ ఇంపాక్ట్ వల్ల 180 కిలోమీటర్ల పొడవైన క్రాటర్ ఏర్పయింది. ఢీకొట్టిన వెంటనే ఏమైంది? ఆస్ట్రాయిడ్ తాకిన క్షణం మిలియన్ల అణుబాంబులు ఒకేసారి పేలినంత శక్తి విడుదలైంది. భూమి నేల కరిగిపోయి అగ్నిపిండలా ఎగిరింది. 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవులు కూడా వెంటనే మంటల్లో మునిగిపోయాయి. దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా మొత్తం ఫైర్ స్ట్రామ్స్ అయ్యాయి. సునామీలు, పర్వతాలను దాటిన అలలు. ఢీకొట్టడం ఓషన్ ద్వారా దగ్గరలో జరిగింది కాబట్టి జీపీఎస్లో కనిపించని స్థాయి భారీ సునామీలు పైకి లేచాయి. అలలు 1 నుంచి 2 కిలోమీటర్ల ఎత్తు ఎగిరి ఖండాలను తాకాయి. ఎంతటి పెద్ద జంతువులు ఉన్నా వాటిని నీటితో కొట్టేయడం జరిగింది. ఇంపాక్ట్ వల్ల అట్మాస్ఫియర్లోకి కోట్ల టన్నుల బూడిద, కార్బన్, సల్ఫర్ ఎగిరిపోయి ఆకాశాన్ని పూర్తిగా కప్పేసింది. సూర్యుడు కనిపించకుండా పోయాడు. ప్రపంచమంతా చీకటిలో మునిగిపోయింది. సో దీని ఇంపాక్ట్ గ్లోబల్ కూలింగ్, ఐసేజ్ లాంటి పరిస్థితి వచ్చేసిందనమాట. సూర్యకాంతి లేకపోవడంతో మొక్కలు చనిపోయాయి. ఫోటోసింథసిస్ ఆగిపోయింది. ఆహార గొలుసు అంటే ఫుడ్ చైన్ పూర్తిగా కూలిపోయింది. భూమి ఒక్కసారిగా చల్లబడింది. డైనోసార్స్కు ఆహారం లేకుండా పోయింది. సల్ఫర్ డయాక్సైడ్ వాతావరణంలోకి వెళ్ళి యాసిడ్ రైన్గా మారింది. నదులు, సముద్రాలు రసాయన వల్ల పూర్తిగా విషమయం అయ్యాయి. అవసరమైన ఆహారం, నీరు అన్నీ చెడిపోయాయి. ఎందుకు ఎక్కువ జాతులు చనిపోయాయో తెలుసా? డైనోసార్స్ పెద్దవి, ఎక్కువ ఆహారం కావాలి. అవి ఆకస్మిక చలికి, ఆహారం లేకపోవడానికి, అగ్ని తుఫాన్లకు, విషవర్షాలకు తట్టుకోలేకపోయాయి. దాదాపుగా 75% జీవులు అంతరించిపోయాయి. అంటే భూమిపై ఉండే 4 జీవుల్లో 3 జీవులు చనిపోయాయి. ఎవరు బతికారో తెలుసా? చిన్న జంతువులు, పక్షులు, ఆదిజాతి, చిన్న నష్టదారులు మట్టిలో గాను, భూమిలో గుంతల్లో గాను ఉండి బతికి బయటపడ్డాయి. అవే తర్వాత మనుషులుగా పరిణామం చెందడానికి మార్గం వచ్చాయి. ఇలా 6.5 కోట్ల సంవత్సరాల క్రితం జరిగే ఒక్క ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ డైనోసార్స్ యుగాన్ని పూర్తిగా ముగించింది. ప్రపంచాన్ని రీసెట్ చేసింది. ఆ ప్రమాదం జరగకపోతే నేటి రోజున మనుషులు ఉండేవారేమో అనేది కూడా సందేహంగా ఏర్పడింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని తరచుగా విజిట్ చేస్తూ ఉండండి. అలానే స్టోరీ నచ్చితే మీరు కన్ఫామ్గా లైక్, అలానే షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.